Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో క్యాన్సర్ పెద్ద మహమ్మారి. సో డయాబెటీస్, బీపీ ఇలా వచ్చినంతగా ఎక్కువగా క్యాన్సర్ అనేది వస్తుంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అసలు ఏంటి క్యాన్సర్, ఎందుకు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది అని మనకు ముందే తెలుస్తుందా, ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ, ఇక అంతేకాకుండా క్యాన్సర్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలోపతి వైద్యమా, సనాతన వైద్యమా, హోమ్ రెమెడీసా, పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ తులా గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు డాక్టర్ గారు? నేను సూపర్ అండి, యాజ్ యూజువల్. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ వృత్తిలో మీది? నాకు 8 సంవత్సరాలు అయింది. ఈ 8 ఇయర్స్లో ఏ ఏజ్ పేషెంట్స్ని ఎక్కువగా చూసుంటారు ఈ క్యాన్సర్ బాధితులు? 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం అండి. 50 ఇయర్స్ లోపు వాళ్ళు ఎట్లా ఉంటారంటే తక్కువగా ఉంటారు వెన్ కంపేర్ టు ది అదర్ పీపుల్. సో ఎక్కువ శాతం మనం వయసు పైబడిన వాళ్ళనే మనం చూస్తూ ఉంటాం క్యాన్సర్ అనేది. అట్లా అని చెప్పి యంగ్స్టర్స్లో రాదని కాదు, ఎక్కువ శాతం మనం చూసేది మోర్ దెన్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్. పర్టికులర్గా ఏ రీజన్ వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది? ఫస్ట్ జెనెటిక్ అండి. జెనెటిక్ అంటే ఏదో వంశపారంపర్యం అంటలేదు, మీలో ఉన్న కణాల్లో మార్పుల వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది ఉన్నట్టు. అంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఏంటంటే మీ శరీరంలో ప్రతి కణం రెప్లికేట్ అవుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది అన్నట్టు. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత అది ఆగిపోతుంది, అంటే ఎంత రెప్లికేట్ అవ్వాలో అయ్యి ఆగిపోతుంది. క్యాన్సర్ కణాల్లో ఎట్లా అంటే ఇట్లా ఆగిపోవాలి అనే సిగ్నల్ అనేది దానికి ఉండదు అన్నట్టు. సో అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతూ ఉంటుంది, దానికి కంట్రోల్ ఉండదు. దానంతట అది ఆహారం తీసేసుకుంటూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది, బాడీ యొక్క నియంత్రణ కోల్పోతుంది. సో అట్లా మల్టిప్లై అవ్వడం వల్ల ఒక కణితిలాగా మారుతూ ఉంటుంది అన్నట్టు. దాన్నే మనం క్యాన్సర్ అని అంటాం. ఇది పూర్తిగా జెనెటికల్లీ. మళ్ళీ జెనెటిక్ అనగానే వాడుక భాషలో ఏమవుతుందంటే జెనెటిక్లో మార్పు, జెనెటిక్ చేంజ్ వల్ల. కానీ అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేది అట్లా కాదు, వంశపారంపర్యంగా కాదు, హెరిడిటరీ కాదండి. మీ జీన్స్ లో ఉన్నటువంటి మార్పుల వల్ల వస్తుంది అంటున్నారు. ఈ జీన్స్ లో మార్పు ఎందుకు వస్తుంది? జెనెటిక్ చేంజ్ అనేది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. మనము ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ఉందండి. ఆ హెచ్పివి వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల కూడా మన కణాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు రావడం వల్ల కూడా ఆ కణాలు రెప్లికేట్ అవ్వడం మొదలై కంతిలాగా మారి, ఫర్ ఎగ్జాంపుల్ గర్భాశయ ముఖద్వారం యొక్క క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఓరోఫారింజల్ అంటే గొంతు భాగంలో వచ్చే క్యాన్సర్స్ కావచ్చు, వెజైనల్ క్యాన్సర్ కావచ్చు, యానల్ కెనాల్ క్యాన్సర్ కావచ్చు. ఈ పలు రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇంకోటి మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ అని అంటారు చూసారా, గాల్ బ్లాడర్లో చిన్న చిన్న రాళ్ళు వచ్చినాయి అంటారు చూసారా. కొంతమందికి ఏంటంటే ఆ రాళ్ళు ఎక్కువ రోజులు ఉండడం వల్ల క్రానిక్ ఇరిటేషన్ కాజ్ అయ్యి అది గాల్ బ్లాడర్ క్యాన్సర్ లాగా కూడా మారచ్చు. ఇట్లా చాలా రకాల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ రీజన్ మనకి కొంతమంది ఏమంటారంటే నాకు నాలుక భాగంలో ఈ మన పన్ను ఉంటాయి చూసినా అవి షార్ప్గా ఉండడం వల్ల కంటిన్యూస్ ఇరిటేట్ చేస్తూ ఉంది అనుకోండి, మనం దాన్ని ఓవర్లుక్ చేసినాం అనుకోండి, అది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీ క్రానిక్ ఇరిటేషన్ మీకు బాడీలో ఉంటే అది క్యాన్సర్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ దానివల్ల క్యాన్సర్ అవ్వచ్చు. ఇవన్నీ మన శరీరంలో ఏంటంటే ఒక మ్యూటేషన్ని ట్రిగర్ చేస్తాయి, దానివల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ కణాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? లేదు, యాక్చువల్లీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నా అంటే ఇప్పుడు మన శరీరంలో ప్రతి భాగానికి ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఓకే అప్పుడు మాత్రమే దాని లక్షణాలు కొద్దిగా బయటపడతా ఉంటాయి. ఇది ఎందుకు ఆన్సర్ చేస్తున్నానంటే చాలా మంది మాకు బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళు వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ జీబీఎం అనే ఒక కేసు ఉంది, గ్లయోబ్లాస్టమా మల్టీఫార్మ్ అయిన ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది, అది గ్రేడ్ 4 అంటారు. వాళ్ళు చాలామంది వచ్చి ఏమంటారంటే సార్ ఒక 3 నెలల ముందు కనుక నేను పసిగట్టేది ఉంటే, దాన్ని నేను తొలి దశలోనే పసిగట్టేది ఉంటే నాకేమన్నా బాగుండేదా అని అడుగుతారు అన్నట్టు. ఆ టైంలో మీరు యాక్చువల్లీ చూడలేరండి. ఎందుకంటున్నానంటే మీకు లక్షణాలే రాలేదు, మీరు ఎట్లా పసిగడతారు దాన్ని? కుదరదు, రైట్? సో దాని యొక్క ఫంక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మాత్రమే దాని యొక్క లక్షణాలు బయటపడతాయి. నేను దీనికి ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది లక్షణాలు నెక్స్ట్ అడిగేది ఏంటంటే అసలు లక్షణాలు ఎట్లా ఉంటాయి, నేను ఎప్పుడు వెళ్ళాలని చెప్పి. మీకు కంట్రోల్ అవ్వని ఏ సిమ్టమ్ అయినా ఒక 2-3 వారాల ఇప్పుడు కొంతమంది నాకు చలిలో ఏడితే చలికి వెళ్ళినాను నాకు గొంతు నొప్పి కానీ అట్లా స్టార్ట్ అవుతుంది, లేదా కొంతమంది మింగడంలో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది అంటారు, రైట్? చలి లేకుంటే మీకు అది నార్మల్గా ఉండిపోతుంది.
ఆర్ 2-3 days కామ్గా ఉన్నారు, తగ్గిపోతుంది. దట్ మే నాట్ బి క్యాన్సర్. అంటే మీరు ఒక కాజ్ని ఐడెంటిఫై చేయగలిగారు, ఓకేనా, అప్పుడు అది క్యాన్సర్ అవ్వకపోవచ్చు. మీరు కాజ్ని ఐడెంటిఫై చేయలేకుంటున్నారు, కానీ అటువంటి లక్షణం ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా వస్తూనే ఉంది మీకు. కొంతమందికి ఏంటి అల్సర్స్ వస్తాయి, మన నోట్లో పెచ్చినట్టయితే చాలా మందికి. అదేంటి కొన్ని రోజులకు విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అట్లా తగ్గకుండా ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది, నొప్పి లేదు, అప్పుడు మీరు గమనించుకోవాలి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొంతమందికి ఏంటి నాకు హెడేక్ వస్తుంది, టెన్షన్ వల్ల హెడేక్ వస్తుంది. టెన్షన్ వల్ల హెడేక్ అయితే అందరికీ రావాలి కదా, రైట్? మీకు అప్పుడప్పుడు ఓన్లీ 1-sided వస్తుంది, మెయిన్గా ఫీమేల్స్కి కొంతమంది సింగిల్ సైడ్ వస్తుంది, అది మైగ్రేన్ అయి ఉండొచ్చు. కానీ మీకు ఆ ఇంటెన్సిటీలో డిఫరెన్స్ తెలిసిపోతుందండి. అంటే ఎప్పుడు వచ్చే తలనొప్పిరా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు అనిపిస్తుంది, తల తిరగడం మొదలవుతుంది ఎక్కువగా, వెళ్ళి చూయించుకోండి. నెక్స్ట్ మీకు మింగడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది రావచ్చు. అట్లా కాకుండా కంటిన్యూస్గా మీరు ఫస్ట్ ఫుడ్ తీసుకునేటప్పుడు నాకు కొద్ది ఇక్కడ ఆగినట్టు అవుతుంది అనిపిస్తుంది అనుకోండి, వెళ్ళి చూయించుకుంటే మంచిది. ఇక్కడ యాక్చువల్లీ వెళ్ళి చూయించుకుంటే మంచిది. అంటే ప్రతి లక్షణంలో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హెడేక్ అని వచ్చారు నా దగ్గరికి, వాళ్ళకు రెండు చేశాను నేను. ఒకటి MRI రాశాను, ఒకటి ఏమవ్వదు అని పంపించాను. క్లినికల్గా మీరు కొన్నిటిని ఐడెంటిఫై చేయలేరండి. నేను ఏమీ లేదని పంపించిన వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ MRI చేస్తే క్యాన్సర్ అని వచ్చింది అనుకుందాం, వాళ్ళు తిడతారు నన్ను. MRI రాసిన వాళ్ళకి ఏం లేదన్నాను అనుకోండి, వీడు నాకు అనవసరంగా టెస్ట్ రాసినని వీళ్ళు తిడతారు. అనవసరంగా టెస్ట్ రాసినట్లు అవ్వదు కదా, ఉందో లేదో అన్న భయం పోతుంది కదా. అదే. సో మన వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉందంటే అనవసరంగా టెస్ట్ రాస్తారని మర్చిపోతారు. అంటే ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమో సార్ మీరు ఏది చెప్పినా చేస్తాము అన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి దానిలో డబ్బులు సంపాదించుకోవాలని ఏమి ఉండదండి మనకి. ఎందుకంటే ఒక పేషెంట్కి మంచిగా ఒక పేషెంట్ మౌత్ ఆఫ్ వర్డ్తో చెప్తేనే మాకు మళ్ళీ వస్తారు కదా. సో ప్రతి ఒక్కరికి ఒక పేషెంట్ నుంచి డబ్బులు సంపాదించేసుకోవాలని ఏమి ఉండదు. మాకెట్లా ఉంటుంది, వాళ్ళు అప్పుడు చెప్పిన ప్రాబ్లం బట్టి మనకి ఇంపార్టెంట్ అనుకుంటే ఆ టెస్ట్ రాస్తాం, ఓకేనా. కానీ ఆ ప్రాబ్లం లేదు మీకేం కాదు అని చెప్పిన వ్యక్తి నెక్స్ట్ ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మెయిన్గా మా మంచిర్యాల మా కరీంనగర్ ఏరియాలో ఎట్లుంటుందంటే, అని ఈయన దగ్గర పోయినరా అనవసరంగా 5,000 టెస్టులు రాసిండ్రా అంటారు, ఓకేనా. అప్పుడు ఆయన కాన్వర్జేషన్లో అది అనవసరం అయిపోతుంది. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడేమో మీరు ఏది చెప్పినా కూడా చేస్తాం సార్ అంటారు. సో ఇది ఆల్వేస్ ఏ డిస్కషన్ అన్నట్టు మాకు పేషెంట్స్కి మధ్యలో, లేదా డిఫరెంట్ ఫోరమ్స్లో కూడా. ఖచ్చితంగా డాక్టర్ గారు ఇప్పుడు ఈ క్యాన్సర్ లక్షణాలు అంటే మీరు చెప్పినట్లు అవి డిఫరెంట్ ముందుగా తెలియవు, ఏదైనా కొంచెం మనకి తగ్గనట్లుగా, సో ఇది నార్మల్గా లేదు అనిపిస్తే మాత్రం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఒకవేళ మీకు పీరియడ్స్ ఆగిపోయినాయి ఎవరికైనా కూడా, మళ్ళీ తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఎప్పుడైనా కూడా, చుక్క బ్లీడ్ పడ్డా కూడా వెళ్ళి చూయించుకోవాలి. మెనోపాస్, పోస్ట్ మెనోపాసల్ ఫీమేల్స్ మెయిన్లీ, తెల్లబట్ట అయినా కూడా, వైట్ డిశ్చార్జ్ అని, ఇవి 2 లక్షణాలు ఎందుకు ఇంపార్టెంట్గా నేను చెప్తున్నానంటే చాలా మంది ఇది చెప్పుకోరండి ఇప్పటికీ. స్టిల్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ కూడా, ఇప్పుడు హైదరాబాద్ పెరిఫరీస్లో ఉన్న వాళ్ళు కాదండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఒక 3-4 months తర్వాత వస్తారు. ఎందుకమ్మా అంటే వాళ్ళు ఇప్పటికీ మనం డిస్కస్ చేయరు కదా ఇంట్లో, నాకు పీరియడ్స్ వస్తుంది, మళ్ళీ బ్లీడ్ అవుతుంది, లేదా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అదొక షై ఫీలింగ్ ఉండిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే పోస్ట్ మెనోపాసల్ ఫీమేల్స్ ఎవరైనా కూడా ఒకవేళ బ్లీడింగ్ అవుతుంది మనకి, డెఫినెట్లీ చూయించుకోండి. వైట్ డిశ్చార్జ్ అవుతుంది, డెఫినెట్లీ చూయించుకోండి. లేదా ప్రీమెనోపాసల్ అంటే మనకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, అవి ఇర్రెగ్యులర్ అయినా కూడా డెఫినెట్లీ చూయించుకోవాలి మీరు. ఇవి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, హోమ్ రెమెడీస్ అనేవి ఉంటాయి, అవి పాటించవచ్చా? హోమ్ రెమెడీస్ పాటించవచ్చండి. ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ హోమ్ రెమెడీస్. బట్ ఎవరు చెప్పారా హోమ్ రెమెడీస్ వల్ల తగ్గుతాయని చెప్పి? అదొకటి గమనించుకోవాలి. అండ్ హోమ్ రెమెడీస్ పాటించే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తానండి, ఎన్ని రోజులు పాటించాలనేది ఫిక్స్ చేసుకోండి. నేను ఒక 2 వారాలు చూస్తాను, నాకు తగ్గకుంటే ఓకే 2 weeks చూసుకో. కానీ నువ్వు నేను 2-3 months చూస్తున్నాను, నాకు తగ్గట్లేదు ఉంటారండి. హోమ్ రెమెడీస్ నా దగ్గర ఏనల్ కెనాల్ క్యాన్సర్ వాళ్ళంటే మనకి లెటిన్ పోయే దారి ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి పైల్స్ అనుకొని వాళ్ళ ఇంట్లోనే రెమెడీస్ స్టార్ట్ చేశారు, రైట్. ఎన్ని రోజులు? 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది, 5 to 6 months తర్వాత నా దగ్గరకు వస్తే జస్ట్ ఒక ఫింగర్ బెడ్ టెస్ట్ చేస్తే అక్కడ లోపల హార్డ్ మాస్ తెలుస్తుంది మనకి, ఓకేనా. సో హోమ్ రెమెడీస్ పాటించే వాళ్ళకి ఏంటంటే, సరే మీరు పాటించండి, నేను కాదన్ను, కానీ ఒక టైం లైన్ పెట్టుకోండి, ఓకేనా. లేదా మీరు అది పాటించండి, బట్ అట్లీస్ట్ ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకొని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత సరే మాది తీసుకోకున్నా పర్లేదు,
అక్కడ ఏం లేదనుకున్న తర్వాత యూ గో విత్ యువర్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కగా చెప్పారు. జనరల్గా ఏంటంటే హోమ్ రెమెడీస్, పసరు వైద్యాలు, నాటు వైద్యాలు ఇలాంటివి కూడా బాగా పనిచేస్తాయి అని, ఇలాంటి క్యాన్సర్స్ కానీ అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే అలోపతి డాక్టర్ దగ్గరికి ఖచ్చితమైన టెస్టులు ఉంటాయి. అది క్యాన్సర్ వల్ల వచ్చిన ట్యూమరా లేకపోతే నార్మల్దా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ టెస్టుల ద్వారా బయాప్సీలు అలాంటివి చేస్తారు, తెలుసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి వాటి దగ్గరికి వెళ్తే నార్మల్గా పసరు వైద్యాలు, సనాతన వైద్యాలు అలాంటి వాటి దగ్గరికి వెళ్తే టెస్టులు ఏమి ఉండవు. అదే పట్టుకొని చూడడము అట్లనే ఉంటుంది. దానికి కావాల్సిన ఆ మందులు ఇవ్వడము, సో దాన్ని తగ్గించడం, అప్పటికప్పుడు సప్రెస్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే జనరల్గానే అది ఎక్కువగా వేరే స్టేజ్కి వెళ్ళేలాగా అవుతూ ఉంటుంది. అట్లాంటి కేసులు మీరు ఏం చూసారు, ఎన్ని చూస్తున్నారు? సో ఏదైనా బాగా సివియర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి నా కేసు ఏమైనా ఉందా? ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీ జనరల్గా అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారండి. అంటే ఏ రకంగా చెప్తున్నాను అంటే, మీరు అన్నారు కదా వాళ్ళకి ఏం టెస్ట్లు ఉన్నాయి. లేదండి, ప్రతి ఒక్కరు పెట్ స్కాన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, నేను ఇచ్చే వైద్యం వాడు, పెట్ స్కాన్ చేయించుకో, రెస్పాన్స్ రాకుంటే మళ్ళీ నేను వైద్యాన్ని పెంచుతాను అంటున్నారు. అట్లా జరుగుతూ ఉంది. నేను యాక్చువల్ చండీగఢ్, పీజీఐ చండీగఢ్లో చేశాను. ఓకేనా, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి చాలా ఎక్కువ, ఇటువంటి నమ్మకాలు చాలా ఎక్కువ. కాకపోతే అటు సైడ్ పసరమందు వాళ్ళతో నాకు ప్రాబ్లం ఎక్కువ ఎందుకు ఉండకపోయేదంటే, వాళ్ళు అట్లీస్ట్ ఏం చెప్పేటోళ్ళు అంటే, మీరు అది కూడా వాడండి, నాది కూడా వాడి చూడండి, రెండు కలిపి చూడండి అంటే, అక్కడ మేము ఎక్కువ అపోజ్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇట్స్ యువర్ బిలీఫ్. కానీ పసరమందు వల్ల కొన్ని వాడడం వల్ల లివర్ పాడైన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి బ్లీడ్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు మా దగ్గరకు వచ్చి మెడిసిన్స్ ఏం తీసుకోరు పేషెంట్స్. దే జస్ట్ కంటిన్యూ ఆ పసర మందులు కావచ్చు ఏదైనా అది కంటిన్యూ చేస్తారు. డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. అయితే ఇందులో 2 types ఆఫ్ పేషెంట్స్, అంటే మాకు బాధ ఎక్కువ ఎప్పుడు అనిపిస్తుందో నేను చెప్తానండి. మనిషికి ఏంటి ఒక ఆశ. ఇప్పుడు టర్మినల్ ఇల్ పేషెంట్స్ వచ్చారు, స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మేడం, ఒకప్పుడు స్టేజ్ 4 వేరు, ఇప్పుడు స్టేజ్ 4 వేరు. అంటే ఏ రకంగా చెప్తున్నానంటే, సపోజ్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు, ఊపిరితిత్తులకు కానీ బోన్కి కానీ ఒకటే చోటకు వెళ్ళింది అనుకోండి, టెక్నికలీ స్టేజ్ 4. ఒకప్పుడు దానికి మనం ఏం చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే టార్గెటెడ్గా మనం దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం, రైట్. కొంతమంది ఏంటి ఫుల్ బోన్ స్టేజ్ 4. ఫుల్ బ్లోన్ అంటే ఏంటంటే మొత్తం శరీరం అంతా ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది, అంటే వేరే ఆర్గాన్స్ కూడా వచ్చి ఉంటుంది, మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు పాలియేటివ్ కేర్ అడ్వైస్ చేస్తాం. అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్, ఇప్పుడు నొప్పి ఉంది, నొప్పి కంట్రోల్ చేయడానికి, రైట్, వాంతులు అవుతున్నాయి, వాంతులు తగ్గేందుకు, ఓకేనా, ఇటువంటి చెప్పడం తప్పితే యాక్టివ్ ట్రీట్మెంట్ ఏం చేయం. అటువంటి వాళ్ళని తీసుకుపోయి మీరు పసరు మందులో లేదా ఎవిడెన్స్ లేనటువంటి మందులో ఏవో ఇస్తున్నారు, మీ ఆశ కొద్దీ మీరు ఇస్తున్నారు, దాంట్లో తప్పు లేదండి. ఇప్పుడు నేనున్నా కూడా ఫ్యామిలీ మెంబర్ పొజిషన్లో సరే ఏదో కొద్దిగా ఆశ ఉంటుంది కదా అని చెప్పి దానిలో ఎటువంటి తప్పు లేదు, తీసుకెళ్ళండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే కేసెస్, ఎర్లీ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, నాందేడ్ నుంచి ఉన్నారు, టంగ్ క్యాన్సర్ ముందు భాగంలో వచ్చింది, ఆయనకు ఆపరేషన్ చేస్తే సరిపోయేది, చిన్నగా ఉన్నప్పుడు వచ్చాడు, ఇక్కడ మా దగ్గరకు వచ్చాడు, ఓకే ఆపరేషన్ చెయ్యాలి అన్నాం, వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత వచ్చాడు. 6 నెలల నుంచి వాళ్ళ లోకల్లో ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటారు, పెరిగింది. ఇప్పుడు ఇనాపరబుల్ స్టేజ్ 4. టంగ్లో ఏంటంటే ఇనాపరబుల్ అయిపోయి కింది భాగాలకు పోయి వేరే భాగాలకు వెళ్ళకున్నా కూడా దాన్ని స్టేజ్ 4 అని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు దానికి ఏం చేస్తాం? అయితే డాక్టర్ గారు ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ మీ దగ్గర రాగానే మందులు అవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి, టెస్ట్లు అన్నీ రాస్తారు, అన్నీ చాలా డబ్బులతో కూడుకున్న పని. సరే అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా, వెళ్ళి ఆయుర్వేదాలు చెట్ల మందులు అనేసరికి అవి మీ అంత మరీ అంత ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు అని ఆ విధంగా కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే వైద్యం చాలా ఎక్కువ కాస్ట్ అయిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకోటి గమనించాలి, మీరు కాస్ట్ ఎక్కడ ఉంటుంది? ప్రైవేట్ హాస్పిటల్స్లో. మరి మనకు క్యాన్సర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయిగా, అక్కడ ఫ్రీగా అయిపోతుంది కదా, మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే కాస్ట్ బెనిఫిట్, మీరు ఎంత డబ్బు పెడితే ఎంత బెనిఫిట్ వస్తుందని చూసుకోవాలండి. మీరు డబ్బు పెట్టలేని పక్షంలో ఏంటి, మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అది వాడుకోవచ్చు కదా. ఒకవైపు ఏమో మీకు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉంది, ఇంకో వైపు ఏమో ఏం లేదు, ఎవిడెన్సే లేదు ఇంకోవైపు, అయినా కూడా మనం అక్కడికి వెళ్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవిడెన్స్ బేస్డ్ వైద్యమే, కానీ ఒక్కొక్కసారి దీనిలో కూడా తగ్గని కేసెస్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయండి. ఇంకొక ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మీ కీమోథెరపీ వల్ల తగ్గదు, రేడియేషన్ వల్ల తగ్గదు, సర్జరీ వల్ల తగ్గదు అంటే మేమే చెప్తున్నాం అన్నీ తగ్గవు. స్టేజ్ వైజ్, సైట్ వైజ్,
క్యాన్సర్ బట్టి ఉంటుంది ట్రీట్మెంట్, కానీ నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ మిగతా వాళ్ళలాగా ఇవ్వలేను కదా. ఒకటి, మీరు తగ్గని కేసు పట్టుకొని ఓకేనా పర్సంటేజ్ చూసుకోవాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నేను చాలామంది ఒక మాట అంటాను. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, నేను బర్రెవరా అన్నాను అనుకోండి, సపోజ్ నువ్వు గాడిదవి లేకుంటే బర్రెవి అన్నాను, రైట్? ఆయన గాడిదనా బర్రెనా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాది, కానీ ఆయన మీద లేదు, రైట్? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ చేసే వాళ్ళు ఏమంటారంటే, నీకు కీమోథెరపీ పని చేయదు, అది నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ ఏం పని చేస్తుందో ఫస్ట్ దాని ఎఫికసీ మాట్లాడాలండి. అర్థమవుతుందా? ఏ స్టడీ చూసి నేను ఈ పలానా స్టడీలో ఇట్లా ఉంది అని చెప్పి దీనివల్ల ఇది నేను ఇవ్వడం వల్ల నీకు ట్రీట్మెంట్ అవుతుంది అని ఒకటి చెప్పారనుకోండి, రైట్? దాన్ని ఫాలో అవ్వాలి. కానీ వీళ్ళు ఎంతసేపు వీళ్ళ టాక్టిక్స్ ఏముంటాయంటే, మీరు అన్నట్టే డాక్టర్స్ డబ్బులు తీసుకుంటారు, హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది, నేను ఫ్రీ, అక్కడ ఏం ఫ్రీ ఉండదు. సరే ఫ్రీ అన్న మాట కూడా పెడదాం. మీరు చూసుకోవాల్సింది ఖర్చు కాదండి, ఫస్ట్ ఎఫికసీ చూసుకోండి ఒకటి. ఇంకొకటి, నేను ఒక ఆయుర్వేదిక్ సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన మెసేజ్ పెట్టారు, మీరు మాట్లాడేది చాలా తప్పుగా ఉంటుంది అని చెప్పి. నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఆయుర్వేదం మీద గౌరవం ఉందండి. నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఆయుర్వేదం మీద గౌరవం ఉంది. గౌరవం వేరు, ఫ్యాక్ట్స్ వేరు, రైట్? మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకు చాలా సంవత్సరాల నుంచి ఉంది మన దగ్గర అంటే దాన్ని ఇంప్రూవైజ్ చేయాలి కదా. మరి నా మీద లేదే ఆ బాధ్యత, నాది కాదు ఆ బాధ్యత. మీరు ప్రొఫెసర్స్, మీరు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, దాని మీద స్టడీస్ చేయొచ్చు కదా. ఒకవేళ మీకు గనక ఫండింగ్ లేదు అనుకుంటే మీరు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తెచ్చుకోవాలి, రైట్? మరి నా బాధ్యత కాదు కదా. మీరు ఎటువంటి స్టడీ చేయకుండా ఏం చేయకుండా ఆయుర్వేదిక్ క్యాన్సర్లో పనిచేస్తుంది, ఓన్లీ ఆయుర్వేదిక్ క్యాన్సర్లో పనిచేస్తుంది, ఇంకొక ఆయన ఓన్లీ డైట్ క్యాన్సర్లో పనిచేస్తుంది, పని చేయవండి. అంటే జనరల్గా డైట్ చెప్తారు కదా డాక్టర్ గారు, మిల్లెట్స్ తినాలి, షుగర్ తినకూడదు, ఇది డైటే కదా. కాదండి, మీకు ఇక్కడ పాయింట్ ఒకటి హైలైట్ పాయింట్ చెప్పాలా. డైట్ని ఎవ్వరు వ్యతిరేకం కాదు, కానీ డైట్ వల్ల ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను అనుకోండి, మేడం మీరు ఓన్లీ డైట్ చేస్తే క్యాన్సర్ క్యూర్ అవుతుంది అని అంటున్నారు, మీరు నమ్ముతారా? నమ్మరు, రైట్? అది నేను చెప్పేది. డైట్ అనేది ఇంపార్టెంట్. డైట్ అంటే మీరు ప్రాపర్ డైట్ తీసుకోవాలి, దానికి ఎవరు వ్యతిరేకం కాదండి. కానీ నేను ఓన్లీ డైట్తో క్యూర్ చేస్తా, పాసిబుల్ కాదు. ఆయుర్వేదంతో నేను క్యూర్ చేస్తా, పాసిబుల్ అవ్వదు. అట్లీస్ట్ నాకు స్టడీస్ లేవండి, ఓకేనా? ఇంకొకటి, వీళ్ళు జనరల్ మెంటాలిటీ ఏం చేస్తారంటే, క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ ఎక్కువగా యూజ్ చేస్తాయి కాబట్టి మనం వీళ్ళకి గనక గ్లూకోజ్ని తక్కువ చేస్తే, వీళ్ళకి ఎనర్జీ వెళ్ళేది తక్కువ చేస్తే గనక మనం క్యాన్సర్ని అరిగట్టచ్చు. ఎట్లా అరిగడతావు? ఒకటి. రెండోది, నీకు ఓన్లీ క్యాన్సర్ కణాలైనా గ్లూకోజ్ యూజ్ చేసుకునేది, మిగతా బాడీ కణాలు కూడా యూజ్ చేసుకుంటాయి, మరి వాటి సంగతి ఏంటి? వాటికి కూడా కదా. ఇంకొకటి, మీరేంటంటే ప్రపంచంలో వీళ్ళకన్నా మేధావులందరూ కూడా స్టడీస్ కోర్టు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ వీళ్ళు షేర్ చేస్తారు గ్రూప్స్లలో, డిఫరెంట్ గ్రూప్స్లో. కానీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ఏ సైంటిస్ట్ కూడా మోడర్న్ మెడిసిన్ వాడకుండా ఓన్లీ డైట్తో క్యూర్ చేస్తా అని అన్నారు. మన దగ్గర ఉన్న మేధావులు మాత్రమే అంటారు. ఆయుర్వేదిక్ ఏదైతే ఉందో, వీళ్ళు ఆయుర్వేదిక్ మళ్ళీ చెప్తున్నాను, డిఫరెంట్ ఫోరమ్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను అండి, ఆయుర్వేదిక్ ఎవరు వ్యతిరేకం కాదండి. కాకపోతే వాళ్ళు ఇంకా స్టడీస్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ ఉంది, ఆయుష్ మినిస్ట్రీ నుంచి బడ్జెట్ తీసుకోవాల్సిన అవసరం ఎవరిది? మీది. మరి మీరు చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేస్తాను అంటే ఇది వ్యాపారం తప్పితే ఇంకేం కాదు. అవును, ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఇది అందరూ ఆమోదించిన వైద్యం. అవునండి, అదొకటి, బ్రతికిస్తారు ప్రాణాలని. సరే, దగ్గు, జలుబు, జ్వరాలు చిన్న చిన్న వాటికంటే ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ అవి అయితే ఓకే, ఎంతవరకు బాగానే పనిచేస్తాయి. అయితే డాక్టర్ గారు, జనరల్గానే ఇప్పుడు మీరు అన్నట్లుగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ కూడా దానివల్లే వస్తుంది. థ్రోట్ అంటే మనకి యాక్చువల్లీ జనరల్ వాడుక భాషలో చెప్తున్నాను నేను. థ్రోట్ అంటే ఇక్కడ చాలా భాగాలు ఉంటాయి, ఓరోఫారింగ్స్ అని ఉంటుంది అన్నట్టు, దానికి రిస్క్ ఉంటుంది. గొంతు భాగంలో అనుకోండి రిస్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దానికోసం వ్యాక్సిన్ ఉంది కదా? డెఫినెట్లీ, యా. అట్లా ఇంకా ఏ క్యాన్సర్స్కి వ్యాక్సిన్ ఉంది? మెయిన్గా మనం వాడేది ఓన్లీ హెచ్పివి అండి. ఎందుకంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయగలిగాం మోర్ దెన్ 90% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆఫ్ సర్విక్స్, ఓరోఫారింగ్స్ ఇవి రిలేటెడ్ టు హెచ్పివి అని మనం ఐడెంటిఫై చేయగలిగాం కాబట్టి దానికి అగేన్స్ట్గా మనం వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగాం. అట్లనే హెపటోసెల్లార్ కార్సినోమా, లివర్ క్యాన్సర్ ఉంటుంది చూసారా, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్, చాలా రకాల క్యాన్సర్స్ ఏవైతే లివర్కి సంబంధించినవి ఉంటాయో అవి హెపటైటిస్ వల్ల వస్తాయి. సో హెపటైటిస్ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రోస్టేట్కి సంబంధించినటువంటి కూడా ఒక వ్యాక్సిన్ వస్తుంది కానీ ఇంకా అందుబాటులో రాలేదు. ఇవి మూడింటికే కానీ
మిగతా వాటికి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వ్యాక్సిన్స్ లేవు. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ అసలు బాడీలో అసలు గ్రో అవ్వకూడదు అంటే ఒక రకమైన వాటర్ ఉంది, అది తీసుకుంటే అసలు మంచిగా పనిచేస్తుంది, ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. నిజంగా మ్యాజిక్ చేస్తుందా డాక్టర్ గారు అది? మరి మీరు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అని చెప్పాను కదండి. MLM స్కీమ్స్ అంటే ఏంటంటే గొలుసు కట్టు వ్యాపారాలు అంటారు. అంటే మీరు నా దగ్గర తీసుకొని ఇంకో ముగ్గురికి అమ్మండి, మీకు వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ వస్తాయని చెప్తారు. ఈ ఆల్కలైన్ వాటర్ ప్రమోట్ చేసే చాలా కంపెనీస్ అటువంటి అండి. ఓకేనా, మీరు ఫస్ట్ కొంటే మీరు ఇంట్లో ఫిట్ చేసుకుంటే 1,50,000 అండి. మీరు ఇంకో వాళ్ళకి ఎవరికైనా ఫిట్ చేయిస్తే కనుక ఆ వాటర్ వచ్చే అది ఫిట్ చేయిస్తే కనుక దాని నుంచి సంబంధించిన 25,000 నుంచి 50,000 మీకు వస్తాయని చెప్తారు. ఇవన్నీ మార్కెటింగ్ స్కీమ్స్ తప్పితే ఎక్కడ కూడా ప్రూవెన్ లేదండి. మీరు మళ్ళీ అందరూ యాంటీగా మాట్లాడతారు, ఏంటి మీరు నిజంగా తెలిసే మాట్లాడతారు. లేదండి, ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఉంటే నేను ప్రతి దానిలో ఏం చెప్తానంటే, ప్రూఫ్ ఉంటే నేనే దాన్ని తీసుకొని నేనే మార్కెట్ చేసుకుంటా, నేనే బిజినెస్ చేస్తాను దాని నుంచి. లేదండి, దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ అంతే. అసలు క్యాన్సర్ రాకూడదు, అరికట్టాలి, ముందే ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఏం లేదా డాక్టర్ గారు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి, కానీ మనం ఫాలో అవ్వని. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఒబీస్ అవ్వకుండా చూసుకోవాలి మనం. ఓకే, ఎందుకంటే ఒబెసిటీ ఈజ్ ఇండైరెక్ట్లీ లింక్ టు క్యాన్సర్. ఓకే, బరువు పెరిగితే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు, మన శరీరంలో ఒక ప్రపంచం అనుకోవచ్చు, దానిలో సబ్అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటారు, ఆ చేంజెస్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెరిగినట్టు మనం బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఒబెసిటీని. జంక్ ఫుడ్ తింటాము. నెక్స్ట్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు, మనకు ఆహారం మంచిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్కువ శాతం ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా మళ్ళీ వాళ్ళ పోయి మేబీ స్విగ్గీ జొమాటో నుంచి బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను. అర్థమవుతుందా మేడం? మనం ప్రాపర్ డైట్ తీసుకుంటూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వీటన్నిటికీ దూరంగా ఉంటూ మనము మన ఫిట్నెస్ని బాగా మెయింటైన్ చేస్తూ ఒబెసిటీని కంట్రోల్ చేసుకుంటూ ఇవన్నీ ఉంచుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఉన్న క్యాన్సర్ అవంటే వస్తాయి, కానీ ఇవన్నీ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు తక్కువగా వస్తాయి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక నలుగురు ఇవన్నీ పాటించే వల్ల క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనకేం ఫీలింగ్ వస్తుంది? వీళ్ళందరూ పాటించారు కదా, అయినా వీళ్ళ క్యాన్సర్ వచ్చింది, సో ఏం పాటించినా వస్తుంది, పాటించకున్నా వస్తుంది. యోగా చేస్తారు, డైట్ చేస్తారు, అసలు నాన్ వెజ్ తీసుకోరు, అసలు చెడు అలవాట్లు లేవు, అయినా క్యాన్సర్ వచ్చింది. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, క్యాన్సర్ మల్టీఫ్యాక్టోరియల్ అండి. అంటే నేను మంచి పోషకాహారం తీసుకుంటాను, నాకు క్యాన్సర్ రాదు, మంచి రిస్క్ తగ్గుతుంది. ఇది మంచి పాయింట్. ఏంటంటే మీకు ఏ పని చేసినా కూడా మీరు క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గించుకుంటున్నారు, కానీ జీరో చేసుకోరు. ఓకేనా, అది గమనించాలి. అది గమనించకుండా నీ చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేసుకొని నువ్వు వాళ్ళ అలవాట్లను కాకుండా నువ్వు చెడ్డ అలవాట్లను అలవాటు చేసుకుంటే రిస్క్ పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు నేను కంపేర్ చేసుకోవాలనుకుంటే మనం ఇష్టపడం, చూసారా? నేను మీతో ఎందుకు కంపేర్ చేసుకోవాలనుకుంటాం, రైట్? మంచి విషయాలు, ఇప్పుడు బాడీలో నువ్వు నాకంటే మంచిగా ఉంటావా, నేను నీకంటే ఇట్లా అనుకున్నప్పుడు మనం అస్సలు కంపారిజన్కి ఒప్పుకోం ఒకరితో. కానీ చెడ్డ ఇటువంటి విషయాల్లో మాత్రం మనం కంపారిజన్కి రెడీగా ఉంటాం. నేను అందరికి అదే చెప్తాను, అట్లా కాదు, ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు. ఒకరు సిగరెట్ తాగినా లేదా ఒక బీడీ తాగినా క్యాన్సర్ వచ్చే రిస్క్ డిఫరెంట్ ఉంటుంది. ఒకరు 10 సిగరెట్లు 20 సిగరెట్లు తాగినా కూడా రిస్క్ డిఫరెంట్ ఉంటుంది. ప్రతి శరీరం డిఫరెంట్, రైట్? మీకు ఏది మంచో చూసుకోవాలి, కానీ పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి వచ్చిందో రాలేదో అని చెప్పి మీ అలవాట్లను మార్చుకుంటా ఉంటే మళ్ళీ అల్టిమేట్లీ మనమే ఇబ్బంది పడతాం. ఇంకొక డాక్టర్ గారు, నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను, స్ట్రెస్ ఉంది బాగా, ఎక్కువ ఆలోచిస్తారు, పక్క వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారు అన్నప్పుడు అలాంటి వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుందంట. యాక్చువల్లీ నిన్నే ఒకరు మెసేజ్ పెట్టారు, మీరు బాగా స్ట్రెస్ అవుతున్నట్టున్నారు, మీరు బాగా మిగతా వాళ్ళ మీద ఏడ్చి చేస్తున్నట్టున్నారు, మీకే క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఉంది అని పెట్టారు. సరే వీళ్ళు ఇట్లా అంటున్నారేంటి అని చెప్పి మళ్ళీ ఒకసారి చూసానండి, అట్లేం లేదండి. డైరెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే, స్ట్రెస్ఫుల్ లైఫ్ డెఫినెట్లీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, మీ శరీరంలో డిఫరెంట్ చేంజెస్ తీసుకొస్తాయి, కానీ ప్రస్తుతానికైతే ఏ స్టడీ లింక్ చేయట్లేదు. అట్లని చెప్పి స్ట్రెస్ లేని వాళ్ళకు రాదు, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి వస్తుందని కాదండి. అగైన్ దిస్ ఈజ్ డిఫరెంట్. అంటే రిస్క్ పెరుగుతుందా లేదా, మీరు ఏదైనా స్టడీ ఉందా అని నాకు అడిగారనుకోండి, లేదండి. జనరల్ కాకపోతే ఇట్లా చెప్తే మళ్ళీ అందరు ఏమంటారో నాకు తెలియదు. నేనైతే ఏమంటాను, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఆబ్వియస్లీ మీరైనా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. కానీ దానివల్ల క్యాన్సర్ వస్తుందా నాకు తెలియదండి, ఎక్కడైతే నేను చూడలేదు, ఏ స్టడీ అయితే లేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. డిఫరెంట్ ఆర్గాన్స్ కి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అది అడుగుతాను నేను. షూర్.
జనరల్ అవేర్నెస్ కోసం. లంగ్స్ ఎందుకు వస్తుంది? ఊపిరితిత్తుల క్యాన్సర్ ఫస్ట్ మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ శాతం మందికి స్మోకింగ్ అండి. అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు స్మోక్ చేసింది మీరు పీల్చుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గుట్కా కావచ్చు, టొబాకో ప్రోడక్ట్స్ ఏ ఉన్నా కూడా రిస్క్ ఎక్కువ. ఓకేనా? ఎయిర్ డస్ట్ వల్ల, డస్ట్ పొల్యూషన్ వల్ల వస్తుందా లేదా అనేది ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి, కానీ ప్రూవెన్ ఎవిడెన్స్ అయితే లేదు ప్రస్తుతానికి. మేబీ ఇన్ ద ఫ్యూచర్ రావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి డైరెక్ట్ దాని డస్ట్ ఇన్హలేషన్ వల్ల లంగ్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ చెప్పాయి, కానీ కన్క్లూజివ్ ఎవిడెన్స్ రాలేదు. సో ఇన్ ది ఫ్యూచర్ మనం మేబీ విల్ గెట్ ఎ స్టడీ వేరిన్ ఈ పొల్యూషన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. ఇవి మనం డిటెక్టబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. అన్డిటెక్టబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ విల్ నెవర్ నో లంగ్ క్యాన్సర్ సంబంధించినంత వరకు. ఇంకా ఎక్కువగా చూస్తాం ఏంటంటే థ్రోట్ క్యాన్సర్, విమెన్ లో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. అది ఎందుకు? థ్రోట్ క్యాన్సర్ ఇంతకుముందు చెప్పినట్టు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండి. సో నేను అందరికీ ఏం చెప్తున్నా, ఈ మధ్యకాలంలో ఒకవేళ 9 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలు మీ ఇంట్లో ఉంటే కనుక, మగవాళ్ళు కూడా ఉంటే కనుక పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయించేసేయండి. మీరు దాదాపు 70 to 80% ఆఫ్ ది రిస్క్ తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి సింపుల్గా మనం చూడాలనుకుంటే, మనకు టొబాకో పెట్టుకుంటారు కదా, తంబాకు పెట్టుకుంటారు, వాళ్ళకు రిస్క్ ఉంటుంది. ఇంకొకటి మా నాన్నమ్మ ఎక్కువ భాగాలు పెట్టుకునేది. ఓకేనా? మా అన్నయ్య మొన్న అంటున్నాడు, వాళ్ళకి ఏం కాలేదు కదరా అంటే రిస్క్ ఉంటుంది. అది భాగాలు, సింపుల్ భాగాలు పెట్టుకున్నా కూడా, జర్దా పెట్టుకున్నా కూడా రిస్క్ ఉంటుంది. అది ఎవరికి వస్తుందో చెప్పలేం. మనకు షార్ప్ అండ్ టీత్ అంటారు. టీత్ షార్ప్గా ఉన్నా కూడా అది కంటిన్యూస్ ఇరిటేట్ చేసినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్యాన్సర్గా మారచ్చు. అది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నారు కదా, అవునండి, 2-3 టైమ్స్ చెప్పారు దాని గురించి. ఇప్పుడు నాకు అది ఎక్కడి నుంచి వస్తుంది డాక్టర్ గారు? సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండి. సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే మనం ఈ ఏజ్ గ్రూప్లో 9 నుంచి 15 సంవత్సరాల వరకు ఎందుకు అంటామంటే, ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఇంకా సెక్షువల్లీ యాక్టివ్ ఉండరు కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఇస్తే మంచిది. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ ఇండియన్ పాపులేషన్కి ఏమంటామంటే 26 సంవత్సరాల వరకు కూడా ఇవ్వచ్చు అని చెప్పి. ఎందుకంటే వెస్టర్న్ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే మనకు పెళ్లి కాకముందు సెక్షువల్ యాక్టివ్ ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వెన్ కంపేర్ టు ద వెస్టర్న్ పాపులేషన్. సో 26 years వరకు ఇచ్చుకున్నా కూడా ఏమవ్వదు అని చెప్తా ఉంటాం. ఇంకా ఈ పొట్టలో క్యాన్సర్ ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాము. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా, దానికోసము ఇంకా అంతే కదా రకరకాల ఆల్సర్స్ అసలు మనము నార్మల్గా ఈ ఈనోలు ఇలాంటివి తీసుకొని దాన్ని అలా సప్రెస్ చేయడం వల్ల అదే పెద్ద క్రానిక్ అయిపోయి క్యాన్సర్ వస్తుంది అని. దానిలో వాస్తవం ఎంత? అది ఎట్లా తగ్గించుకుంటాం? అది యాక్చువల్లీ వాస్తవమే. ఏంటంటే క్రానిక్ అల్సర్స్ ఏవైతే చాలా మందికి ఉంటాయో అవి ఫ్యూచర్లో క్యాన్సర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అందరికీ ఏంటంటే ఎండోస్కోపీ చేసి వాళ్ళు టెస్ట్ చేసుకుంటారండి. హెచ్ పైలోరీ కనుక ఉంటే కనుక అది వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్. సో దాన్ని తగ్గించుకునేందుకు యాక్చువల్లీ మనకి కిట్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి, అది వేసుకుని తగ్గించుకుంటే మంచిది. ఇంకొకటి కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇది ఎవరికి ఎక్కువ అంటే రెడ్ మీట్, అంటే ప్రాసెస్డ్ మీట్స్ కానీ రెడ్ మీట్ కానీ ఎక్కువ తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువ చూస్తాం. అందుకే కోలాన్ క్యాన్సర్ మనం వెస్టర్న్ పాపులేషన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర కూడా ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, ప్రాసెస్డ్ మీట్స్ కానీ రెడ్ మీట్ కానీ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనకు కూడా ఆ అవకాశం పెరుగుతుంది. కాకపోతే వెన్ కంపేర్ టు ద వెస్టర్న్ పాపులేషన్, ఇది నాకు అందరూ వచ్చి ఏమంటారంటే, సార్ నేను ఇప్పుడు మీట్ తీసుకోవడం ఆపేస్తే మంచిదా అంటే, కాదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైట్లో ఖచ్చితంగా రోజు ఉంటుంది. మనం వారానికి ఒకసారో వారానికి 2 సార్లు కొంచెం క్వాంటిటీ తీసుకుంటాం, దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఓకేనా? సో మీరు కంప్లీట్గా మీట్ మానేయాల్సిన అవసరం అయితే లేదు. యూ కెన్ హ్యావ్ దట్. అంటే వెజ్ నాన్ వెజ్ ఇలా కంపేర్ చేస్తే నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది? లేదు, నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ వస్తుందని కాదు. ఓన్లీ ప్రాసెస్డ్ మీట్స్ ఆర్ రెడ్ మీట్ తీసుకునే వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీట్ ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్లో మనం సంబంధించినంత వరకు మన ఫుడ్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకుంటాం, కానీ ప్రోటీన్ అనేది మనకు శరీరానికి ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, అది మన ఫుడ్ కంటెంట్లో తక్కువ తీసుకుంటాం. అది కూడా మనం మెయింటైన్ చేయాలి యాక్చువల్లీ. సో ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అయితే మనకు వెజిటేరియన్స్ ఏంటి, బీన్స్ కావచ్చు, లేదా మన పనీర్ కావచ్చు, వీటి నుంచి తీసుకోవచ్చు. ఎగ్, మీట్, అది యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ డైట్. దానివల్ల అది తీసుకునే వాళ్ళలో ఎక్కువ వస్తుందని కాదు. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తీసుకునే వాళ్ళలో అవకాశం ఎక్కువ. మళ్ళీ అది ఉండడం వల్ల నేను తక్కువ చేస్తాను అంటే అట్లా కాదండి, అవకాశం ఎక్కువ అని చెప్తున్నాను అంతే. ఈ హెచ్పివి వైరస్ వల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఎస్. ఆ భాగాలకి ఇంకా ఏం క్యాన్సర్ వస్తుంది డాక్టర్ గారు? వెజనల్ క్యాన్సర్ అనుకోవచ్చు, మనకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు గర్భాశయ ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసి మనకు మేజర్లీ వచ్చేది హెచ్పివి వల్ల.
ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏంటంటే హార్మోనల్ డిపెండెంట్, హార్మోన్ ఆల్టరేషన్స్ ఎవరైతే శరీరంలో ఉంటాయో వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అది కూడా ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం. యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది చాలా వరకు పెరిగింది. ఇంకా స్ట్రెస్, రకరకాల అదే అన్నాను కదా, సో దానివల్ల కూడా రిలేషన్ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు మెనోపాసల్ ఏజ్ గ్రూప్ అంటారు కదా, అంటే 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా మందికి పీరియడ్స్ తగ్గిపోతాయి, ఆగిపోతాయి. ఒకప్పుడు ఇండియన్ పాపులేషన్ 45 వరకు ఉంది. ఇప్పుడు ఏంటంటే అది పెరుగుతూ ఉంది, అంటే 50-55 వరకు కూడా నార్మల్ వస్తూ ఉంది. ఇదేంటంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు హెల్దీ డైట్ యాజ్ వెల్ as హెల్దీ లైఫ్ స్టైల్. దాని యొక్క ప్రభావం ఏంటంటే మీ శరీరం ఎక్కువగా ఈస్ట్రోజన్ హార్మోన్ కి మీకు ఎక్కువ రోజులు మీ శరీరంలో అది ప్రొడ్యూస్ అవుతా ఉంది. దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎండోమెట్రియల్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. సో అది కూడా దానివల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎస్ డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు యానల్ క్యాన్సర్ అనేది, అది ఎందుకు వస్తుంది? అది కూడా చాలా మట్టుకు రిలేటెడ్ టు అగైన్ హెచ్పివి అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. క్రానిక్ ఇరిటేషన్ ఉన్న ఏదైనా కూడా, అంటే కోతికి పుండు పట్టినట్టు అంటారు, ఐడియా ఉందా? కోతికి చిన్న పుండు పట్టిన గీస్తూ ఉంటుంది, పెద్దగా అవుతా ఉంటుంది చూసారా. సో తొలి దశలోనే మనం అన్ని చేసుకోకుండా అది క్రానిక్ గా అక్కడ ఇరిటేట్ అయ్యి అది మళ్ళీ క్యాన్సర్ లా మారే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఎనీ కండిషన్ మనకు ఉందనుకుంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని క్యూర్ చేసుకుంటే మనకు మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మీరు అన్నట్లుగానే రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఒక గడ్డేనా? క్యాన్సర్ అంటే ఒక కణితేనా? క్యాన్సర్ అంటే ఒక ట్యూమరేనా? అంటే మనకు కనిపించి ఇప్పుడు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చింది అంటే అక్కడ ఒక ట్యూమర్ ఉంటుందా? ఒక గడ్డలాగా ఉంటుందండి. సో గడ్డలాగా లేని క్యాన్సర్స్ ఎట్లా అంటే మళ్ళీ బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమాస్, ల్యూకీమియాస్ అంటారు. అవేంటంటే ఇప్పుడు మైలోమా అని ఉంటుంది, అవేంటంటే ఇట్లా గడ్డలాగా కాదండి, ఆ శరీరంలో ఆ కణాలు ఎక్కువైతా ఉంటాయి అన్నట్టు. వాటిని మనం బ్లడ్ టెస్ట్ తోనే చూసుకోగలుగుతాం. ఇప్పుడు క్యాన్సర్ గడ్డ, నార్మల్ గడ్డ, క్యాన్సర్ ట్యూమరు, నార్మల్ ట్యూమర్ అంటే మనం ఎట్లా దాన్ని ఇది క్యాన్సర్ది అని మనం ఏమైనా తెలుసుకోవచ్చా? అవునండి, తెలుసుకునేందుకే మనకు ఉన్నది బయోప్సీ. అట్లా కాకుండా ఇంట్లో తెలుసుకోవచ్చా? అట్లా కాకుండా అంటే మళ్ళీ సిమ్టమ్స్ బట్టే అండి. మీకు సిమ్టమ్స్ వస్తేనే మీరు దాన్ని గమనించి చూసుకోగలుగుతాం, కానీ బయోప్సీ లేకుండా మీరు డయాగ్నోసిస్ చేయలేరండి. ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటారు, అంటే ఇది క్యాన్సర్ ఏమో అని చెప్పగలుగుతాం, కానీ బయోప్సీ తీస్తేనే అక్కడ నుంచి చిన్న పీస్ తీసి మైక్రోస్కోప్ లో టెస్ట్ చేస్తేనే మనం అది ఖచ్చితంగా క్యాన్సర్ అని చెప్పగలుగుతాం. నొప్పి లేని గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలేనా డాక్టర్ గారు? నొప్పి లేని గడ్డలు అన్ని కాదండి, ఎక్కువ శాతం. ఎస్, మీరు పర్సంటేజ్ ప్రకారం చూస్తే కనుక నొప్పి లేని గడ్డ ఇట్లా చెప్తే మళ్ళీ వెంటనే నాకు ఇక్కడ గడ్డ ఉందని చాలా మంది వస్తారు. కాదండి, చాలా మట్టుకు ఫ్యాట్ లైపోమాస్ అంటారు, మొబైల్ ఉంటాయి, చాలా మందికి ఉంటాయి, నాకు 2-3 ఉన్నాయి. అవన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు అంటే, ఒకవేళ నేను ఎట్లా తెలుసుకోవాలి శరీరం మీద నాకు ఉంది అనుకుంటే కానీ, ఒకవేళ మొబైల్ ఉన్నాయి, సాఫ్ట్ ఉన్నాయి, అంటే అటు ఇటు కదులుతున్నాయి, సాఫ్ట్ ఉన్నాయి, దాని మీద ఉన్న స్కిన్ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు, లోపల నాకు కణితిలాగా కనిపిస్తుంది, అది అటు ఇటు ఊగుతుంది, దాని మీద ఉన్న చర్మం ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు, అది పెరగట్లేదు. అంటే పెరగట్లేదంటే ఇంత చిన్నగా ఉన్నది, కొంచెమే ఉన్నది, కొంచెమే పెరుగుతుంది. నాకు ఒక 2-3 నెలలు అది అమాంతం పెరిగింది, గట్టిగా ఉంది, నొప్పి లేదు, స్కిన్ కూడా ఇన్వాల్వ్ అయింది, ఎస్, అది క్యాన్సర్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ట్యూమర్స్ ఇట్లా ఉంటాయి, లంప్స్ అంటారు వాటిని వాడుక భాషలో, అంటే మేము అనమండి, జనరల్ వాడుక భాషలో లంప్స్ అంటారు, ట్యూమర్స్ అంటారు. సో ఇట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు బ్రెయిన్ లో వచ్చింది లేదా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయి? బ్లడ్ క్యాన్సర్ అంటే చాలా మందికి ఎట్లా ఉంటాయంటే, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది కొంతమందికి. ఎట్లా అంటే ఫీవర్ ఉంటుంది కానీ 100 దాటదు, కానీ ఎప్పుడు అది ఉంటుంది ఫీవర్. వాళ్ళకి నైట్ స్వెట్స్, అంటే రాత్రిపూట ఇంకా తీవ్రంగా చెమటలు పడతాయి ఒకటి. నెక్స్ట్ వెయిట్ లాస్, మీరు డ్రాస్టిక్గా 6 నెలల్లో 10 కిలోల కన్నా ఎక్కువ తగ్గుతున్నారు, ఆకలి అనిపించట్లేదు బిల్కుల్, దట్ మేబీ those may be major symptoms of blood cancer. ప్రీ సిమ్టమ్స్ అనొచ్చా వీటిని? ప్రీ సిమ్టమ్స్ అని కాదండి, అది డెవలప్ అవుతాయి. ఇంకా కొంతమందికి ఎట్లా అంటే జస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు, ఆ బ్లడ్ టెస్ట్ లో చూసరికి తెల్ల రక్త కణాలు 1,00,000 కన్నా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు టెస్ట్ చేయించుకున్నా ప్రాబ్లమే. అందులో ఎక్కువనే ఉంటాయండి ల్యూకీమియాలో. జనరల్ గా తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటాయి, అదేదో మన ఇమ్యూనిటీ బాగున్నట్టు అట్లా కాదా? అట్లా కానీ ప్రతికి రేంజ్ ఉంటుందండి. మీకు ఆ రేంజ్ దాటి 1,00,000 దాటుతున్నాయంటే డెఫినెట్లీ టెస్ట్ చేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోండి డాక్టర్ గారు, అది ట్యూమరు, అది క్యాన్సర్, అట్లా లక్షణాలు ఏమైనా వేరుగా ఉంటాయా? ఇప్పుడు బ్రెయిన్ లో వచ్చే గడ్డలు మెజారిటీ విల్ బి క్యాన్సరస్ ఓన్లీ అండి. ఓకేనా? ఓకే, బినైన్ అంటే గడ్డనే కానీ క్యాన్సర్ లాగా పెరగని ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. ఒకటి పిట్యూటరీలో ఉంటాయి, పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది, అక్కడ వస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి నాన్ క్యాన్సరస్. కానీ ఇంకొకటి స్క్వానోమా అని ఉంటుంది, అంటే మన వినికిడికి సంబంధించిన నరానికి పట్టిన స్క్వానోమా అని ఉంటుంది,
అవి పెద్దగా ఉంటాయి కానీ వాటి వల్ల ప్రాణానికి హాని ఉండదు. ఓకేనా? కానీ ఏమవుతుంది, ఒకవేళ పిట్యూటరీ గ్రంథి కనుక దెబ్బతింది అనుకోండి, మళ్ళీ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దానివల్ల సిండ్రోమ్స్ ఉంటాయి, కుషింగ్ సిండ్రోమ్స్ అని, యాక్రోమెగాలి అని ఉంటాయి అన్నట్టు. అది మీ జీవన శైలిని బాగా దెబ్బతీస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, కనుచూపుకు సంబంధించిన నర్వ్స్ ఏవైతే ఉంటాయో అది పిట్యూటరీ గ్రంథికి దగ్గరగా ఉంటాయి. ఇది వెళ్ళి దాన్ని ప్రెస్ చేసింది అనుకోండి, కనుచూపు మీద ప్రభావం పడుతుంది. రెండోది, వినికిడికి సంబంధించిన నర్వ్ ఏదైతే ఉందో అదే మన బ్యాలెన్స్ కూడా సంబంధించిన నర్వ్ అదేనండి. అక్కడ కూడా ఒకవేళ కణితి వచ్చింది అనుకోండి, మీ ప్రాణానికి హాని కలిగించవచ్చు, కానీ మీ నడుస్తున్నారు ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. వినికిడి లోపం, మనకు అప్పుడప్పుడు చెవిలో నీళ్లు పోతే ఒక సౌండ్ వస్తుంది, టినిటస్ అంటారు. అట్లా లక్షణాలు వస్తూ ఉంటాయి. అవి ఒకవేళ కంటిన్యూస్ పర్సిస్ట్ అవుతా ఉంటే మనం ఒకవేళ స్కాన్ చేసుకుని వీలైతే ఆపరేషన్. ఓకేనా? కొన్ని ఎట్లా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి, వాటికి ఆపరేషన్ లేకుండా మనం రేడియేషన్తో వీ కెన్ మేనేజ్ దోస్. ఏ క్యాన్సర్ అయినా కానీ ఈ లక్షణాలు ఉంటాయి అంటే ఏముంటాయి? అట్లా ఏముండేయండి ర్యాండమ్గా. మనకు ఏ భాగం ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి తప్పితే ఈ లక్షణం ఉంటే ఈ క్యాన్సర్ నో యూ కెనాట్. అయితే చాలామంది ఇప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నారంటే, ఒకవేళ గనక మీరు అన్ని ఎక్కడ క్యాన్సర్ ఉన్నా ఏదైనా ఒక టెస్ట్తోని మనం పసిగట్టే అవకాశం ఉందా అంటే ఎస్, ఒక బ్లడ్ టెస్ట్ వస్తుంది, ఇంకా స్టడీ ఫేస్లోనే ఉంది. ఆ బ్లడ్ టెస్ట్ తీసుకొని మనకి ఏంటంటే ఆ క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఒకవేళ శరీరంలో ప్రవహిస్తూ ఉంటే కనుక మనం కనిపెట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందనో చూసి దాన్ని క్యాన్సర్ని పూర్తిగా డెవలప్ అవ్వకముందే కనుక్కునే అవకాశం ఉందా అని చెప్పి ఇంకా అవి టెస్ట్లు నడుస్తూ ఉన్నాయి. అదొకవేళ వస్తే దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ యాక్చువల్లీ. ఎస్, ఖచ్చితంగా డాక్టర్, చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడైతే ఏదైనా భయం ఉందనిపిస్తే మీరు అన్నట్లుగా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, దానికి టెస్ట్ ఉంటుంది, మ్యామోగ్రఫీ, అలాంటి టెస్ట్. యాక్చువల్లీ మ్యామోగ్రఫీ అనేది స్క్రీనింగ్ గైడ్ లైన్ అండి. అంటే అందరికీ చేపిస్తాం కానీ యాక్చువల్లీ రూల్ ప్రకారం పోతే 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ అట్లీస్ట్ 1 to 2 years ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. చేయించుకుంటే ఏంటి, మనకు చిన్నగా అంటే నేను చూసిన వాటిలలో 8 millimeters ఇస్తే లీస్ట్ సైజ్ 8 millimeters ఎర్లీగా కనిపెడితే ఏంటంటే, ఇప్పుడు మనకు అందరికీ స్టేజెస్ అనేది తెలుసు కదా, సో మనం ఎంత తొందరగా కనిపెడితే మనం అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మనం. సో మ్యామోగ్రఫీ ఎవ్రీవన్ అబోవ్ 40 years చేయించుకోవాలి. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ కంటే ఈ టెస్ట్ అనేది ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇవన్నీ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 29 నుంచి 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ హెచ్పివి టెస్టింగ్ ఉంటుంది, ప్యాప్స్మియర్ అని ఉంటుంది. అది అట్లీస్ట్ 3 to 5 years ఒకసారి చేసుకోవాలి. మ్యామోగ్రఫీ 40 years అబోవ్ ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు. కొలనోస్కోపీ 50 నుంచి 50 సంవత్సరాలు దాటినాయి చేసుకోవాలి. ఇట్లా మనకు స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. లివర్కి యాక్చువల్లీ స్క్రీనింగ్ గైడ్ లైన్ ఏది లేదు. సో కాకపోతే మనం తగ్గించుకునేందుకు హెపటైటిస్ వ్యాక్సిన్. జనరల్ గానే రాకూడదంటే మీరు జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు. రాకూడదంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇలాంటివి వ్యాక్సిన్స్ కొన్నిటికి ఉన్నాయి, జాగ్రత్తలు అయితే పాటించాలి. సో అందరు కూడా పాటించి హ్యాపీగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. అయితే ఈ రీసెంట్గా ఫార్మర్ క్రికెటర్, ప్రస్తుత పొలిటీషియన్ నవజోత్ సింగ్ సిద్ధు గారి వైఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ పచ్చి పసుపు, బీట్రూట్, నీమ్ ఇలాంటివి తీసుకుంటూ, లెమన్ వాటర్ ఇలాంటివి తీసుకుంటూ తగ్గించుకున్నారు అని అన్నారు. సనాతన వైద్యం అది, మరి అది పనిచేసింది కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అందరికీ ఏం చెప్తానంటే, ఆయన ప్రీవియస్ ట్వీట్స్ చూడండి. ఆమె గైనకాలజిస్ట్ యాక్చువల్లీ, నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ వైఫ్ గైనకాలజిస్ట్. ఓకేనా? మీరు ఆయన ప్రీవియస్ ట్వీట్స్ చూస్తే కనుక ఆమె కీమోథెరపీ తీసుకుంది, సర్జరీ చేసిండ్రు, రేడియేషన్ కూడా చేశారు. ఓకేనా? అది మొత్తం అయిన తర్వాత దే స్టార్టెడ్ హర్ ఆన్ ఎ డైట్. ఈ 3 points మన వాళ్ళు కట్ చేశారు. ఆయన చెప్పాడు, కాకపోతే ఎక్కువ ఎంఫసిస్ ఎక్కడ ఇచ్చాడు ఆయన, ఎంఫసైజ్ ఎక్కడ చేశాడు, డైట్ మీద చేశాడు. అయితే ఏంటంటే ఫస్ట్ ఆమె సర్జరీ చేసుకున్నారు. సర్జరీ చేసుకున్న తర్వాత షీ గాట్ ఏ లోకల్ రికరెన్స్. లోకల్ రికరెన్స్ అంటే ఎక్కడైతే ఆపరేషన్ చేసి తీసేశారో అక్కడ ఆ ఏరియాలో రికరెన్స్ వచ్చింది. దానికి వాళ్ళు మళ్ళీ సర్జరీ చేసి కీమో చేసి ఆ ఏరియా మళ్ళీ రాకుండా ఉండేందుకు రేడియేషన్ చేశారు. ఇవన్నీ ఎవరు మాట్లాడరు. దాంతోపాటు అది తీసుకున్నారు కాబట్టి డైట్ వల్లే తగ్గింది అని చెప్తారు అన్నట్టు. అది అబద్ధం. నేను చాలామందికి ఏం చెప్తా ఉంటానంటే, అందరు ఇప్పుడు మెంటాలిటీ ఎట్లయిపోయిందంటే, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మోడర్న్ మెడిసిన్, ట్రీట్ అయితే నా డైట్ లేదా ఆయుర్వేదం. మీరు సరే తీసుకోండి, కానీ మోడర్న్ మెడిసిన్ పాటించకుండా నేను దాంతోనే తగ్గించుకుంటా అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా డాక్టర్ గారు. ఏ టాబ్లెట్ కైనా ఉంటాయి, ఏ ట్రీట్మెంట్ కైనా ఉంటాయి, కానీ క్యాన్సర్ లో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కీమో తీసుకున్న వాళ్ళందరికీ జుట్టు రాలిపోతూ ఉంటుంది, చాలా సన్నగా అయిపోతూ ఉంటారు.
ఇంకా రేడియేషన్ అలాంటివి చూస్తే చాలా పెద్ద పెద్ద స్కార్స్ ఉంటాయి కదా డాక్టర్? కాదండి, ఇప్పుడు కీమోథెరపీకి కూడా జుట్టు రాలిపోవడం ఎస్. ఇంకొకటి ముందు చాలా వామిటింగ్స్ ఉండేవి. అంటే కొన్ని బుక్లో ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే బ్లడ్ వామిటింగ్స్ అయిపోయేటి అని డిస్క్రైబ్ చేస్తారు అన్నట్టు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు వామిటింగ్స్ని కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్స్ మనకు వచ్చాయి. సో వామిటింగ్స్ అనేది ఆల్మోస్ట్ మనం 80% వరకు తగ్గించగలిగాం. ఇంకొకటి బాడీ వెయిట్ తగ్గడం అనేది మల్టీఫ్యాక్టోరియల్ అండి. క్యాన్సర్ వల్ల కూడా బాడీ వెయిట్ తగ్గుతుంది. మీరు ఆ టైంలో స్ట్రెస్ కావచ్చు, ఆకలి లేకపోవడం కావచ్చు, ఈ మన కీమోథెరపీ ఎఫెక్ట్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా మీరు ఆహారం తక్కువ తీసుకుంటారు, అందుకు కూడా మీరు సన్నం అవుతారు. రైట్. మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఉన్నా కూడా నేను ఎప్పుడు ఏం చెప్తాను, రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్. ఓకేనా? మనకి ఇవన్నీ రిస్క్స్, కానీ మనకు బెనిఫిట్ ఉందా? ఎస్. సో ఆ బెనిఫిట్ని చూస్తూ ముందుకు నడవాలి తప్పితే ఈ రిస్క్ని చూసి భయపడ్డారనుకోండి మళ్ళీ క్యాన్సర్ పెరిగితే అదే పెద్ద రిస్క్ కదా. అది నేను చెప్తాను. వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందా క్యాన్సర్స్కి? అంటే జనరల్గా ఇప్పుడు ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే అక్కడ మాత్రమే తగ్గిస్తారు, ఇంకెక్కడ బాడీలో క్యాన్సర్ సెల్ పెరగకుండా చేసే విధానాలు ఉన్నాయా? అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీమోథెరపీ ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, వాళ్ళ కీమోథెరపీ ఎందుకు ఇస్తారంటే ఒకటి డౌన్ సైజింగ్, అంటే అక్కడ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గడానికి, ప్లస్ శరీరంలో ఇంకెక్కడున్నా కూడా ఆ రిస్క్ తగ్గించేందుకు కీమోథెరపీ ఇస్తారు. ఆపరేషన్ అండ్ రేడియేషన్ ఎందుకు చేస్తారు? ఏ భాగంలో అయితే ఉందో అది తీసేసేందుకు మనకు ఆపరేషన్ చేస్తారు, ఆ భాగంలోనే మళ్ళీ రాకుండా ఉండేందుకు విల్ గివ్ రేడియేషన్. సో యువర్ ఎంటైర్ బాడీ ఈస్ కవర్డ్, ఎక్కడైతే వచ్చిందో అది కూడా కవర్ అయింది. అంతేగాని మొత్తం శరీరం అంతా రాకుండా చేసేందుకు ఏమి ఉండదు అనేది లేదండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తా ఉంది జనాలకి, అట్లయితే మళ్ళీ ఎందుకు వచ్చిందంటే డెఫినెట్లీ రెసిస్టెంట్ క్లోన్స్ అనేవి ఉంటాయి చాలా మటుకు. అంటే ఒక్క కణం మిగిలినా కూడా అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మల్టిప్లై అవుతా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే నేను ఇంతకుముందు ఒక మాట మాట్లాడాను, మన శరీరంలోనే ఇంకొక డిఫరెంట్ వరల్డ్ ఉంది అని చెప్పి. ఆ కణం యొక్క పని ఏంటి? అది బతకాలి. సో దానిలో డిఫరెంట్ చేంజెస్ తెచ్చుకుంటూ ఉంటుంది. ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నా అది బతకడానికి అది పెరుగుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి టార్గెటెడ్గా ఏ కీమోథెరపీ పనిచేస్తుందో దాన్ని ఇస్తాం. అట్లని చెప్పి 100% ప్రతి ఒక్కటి తగ్గుతుందని కాదండి. కొన్ని డెఫినెట్లీ రెసిస్టెంట్ క్లోన్స్ ఉంటాయి, వాటిని మనం తగ్గించలేము. అది ప్రతి దానిలో ఉంటుంది. ఈ విషయంలో మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. డైట్స్ మాట్లాడుకుంటే మీరు చెప్పారు ఇంతకుముందు ప్యాక్డ్ ఫుడ్ అలాంటివి తీసుకోకూడదు, జంక్ ఫుడ్ అలాంటివి తీసుకోకూడదు, నార్మల్గా మన ఇంట్లో తీసుకునే ఫుడ్ ఓకే అని అన్నారు. ఓకే కదా నార్మల్గా ఇంట్లో తీసుకునే ఫుడ్ అంటే? ఎస్ అండి, డెఫినెట్లీ ఓకే. నేను ఇంకొక స్టెప్ ముందుకేసి ఏమంటానంటే, వీలైతే మళ్ళీ తిడతారేమో కమెంట్లో నాకు తెలియదు, కానీ వీలైతే మీ కూరగాయలు మీరు పండించుకోండి, మీ రైస్ మీరు పండించుకోండి. నాకు ఒక చిన్న ల్యాండ్ లీజ్ తీసుకొని నేను అందులో ఏం చేస్తానంటే నా కూరగాయల వరకు నేను పండించుకుంటాను, నా రైస్ వరకు నేను తీసుకుంటాను, అందులో ఏం మిగతా పెస్టిసైడ్స్ కానీ ఏది వాడకుండా నేను చూసుకోగలుగుతున్నాను. ఓకేనా? అందరూ అట్లా చేసుకోకపోవచ్చు, కానీ వీలైతే కనుక అది పాటించండి. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని స్టడీస్ కూడా ఉన్నాయండి. మనం ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా అని స్టడీస్ ఉన్నాయి. అది యూజ్ చేసేటువంటి ఫార్మర్స్కి ఎక్కువ రిస్క్, కానీ అల్టిమేట్లీ ఎండ్ కన్జ్యూమర్కి అంత రిస్క్ కాదని స్టడీ ఉంది. ఓకేనా? కానీ నేను ఇంకా ఏమంటానంటే ఇప్పుడు తెలియకపోవచ్చు. నేను ఇంతకుముందు ఏమన్నానంటే ప్రతి శరీరం ఒకటే రకంగా పనిచేయకపోవచ్చు, మీకు అది రిస్క్ అవ్వచ్చు. దాన్ని తగ్గించేందుకు ఏం చేయాలో మీ అంతటా మీరే చూసుకోవాలండి. నా మట్టుకు నేను ప్యూర్ మిల్క్, నాకు సంబంధించిన నా బర్రె ఉంది ఒకటి, దాని నుంచి తెచ్చుకొని తాగుతాను. నాకు సంబంధించిన వరకు నాకు వీలవుతుంది కాబట్టి. మళ్ళీ నాకు పెద్ద డబ్బులు ఏం లేవండి, నేను అనేది అది కూడా లీజే తీసుకున్నాను ల్యాండ్. మళ్ళీ కమెంట్లలో ఎవరైనా పెడుతున్నాను డబ్బులు ఎక్కువనే అని చెప్పి. నా ల్యాండ్ లీజ్ తీసుకున్నాను, దానిలో నాకు సంబంధించిన వరకు ఫుడ్ గ్రో చేసుకొని, అంటే నా మట్టుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ నేను తగ్గించుకోగలుగుతున్నాను. మీ బాడీ, మీ శరీరం రిస్క్ తగ్గించుకోవాల్సిన బాధ్యత మీది. అది ఎట్లా వీలవుతుంది అనేది మీరు చూసుకోవాలి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు నాన్ స్టిక్స్, అల్యూమినియంస్, ఆయిల్స్, మీరు అన్నట్లుగా వెరీ పాలిష్డ్ రైస్, షుగర్, సాల్ట్ ఇలా చెప్తారు కదా, ఈ లిస్ట్లో ఏముంటాయి అసలు క్యాన్సర్ని బాగా వచ్చేలాగా చేసేవి మన ఇంట్లో ఉండే? ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కావచ్చు అండి, ప్లస్ ఇప్పుడు కల్తీ బాగా ఎక్కువైపోతుంది. ఇప్పుడు షుగర్ మీరు తినేది ఆర్టిఫిషియల్ షుగరా, లేకుంటే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేసిన షుగరా, లేదా న్యాచురల్లీ వచ్చిన షుగరా అనేది, అంటే మన చెరుకు నుంచి తీసినటువంటి దాని నుంచి వచ్చిందా అనేది మనకు ఐడియా లేదు. అంటే ఈ షుగర్ లో కూడా ఆర్టిఫిషియల్ ఉండొచ్చు. అంటే నేను ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ నాన్ స్టిక్ అది ఉందన్నారు కదా, దాని మీద చాలా స్టడీస్ జరిగినాయండి. యాక్చువల్లీ నాన్ స్టిక్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే మెటీరియల్ సపరేట్గా చూస్తే, అంటే ల్యాబ్ గ్రౌండ్లో చూస్తే కనుక, ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో చూస్తే దట్ మే బి లింక్ టు క్యాన్సర్. కానీ అది వాడడం వల్ల, దానిలో ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల మనిషికి క్యాన్సర్ వచ్చిందా అనేది ఇంకా తెలియలేదు. కానీ నేనేమంటానంటే, నీకు అక్కడ దానిలో ఏదో ఒకటి
ఇప్పుడు అంతెందుకండి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా కొన్ని ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కూడా క్యాన్సర్కి రిస్క్ అని వచ్చింది. ఇప్పుడు మనం బయట మంచూరియా కావచ్చు ఏ తిన్నా కూడా అందులో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేస్తారు. ఐస్ క్రీమ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ ఈజ్ నాట్ ఐస్ క్రీమ్, తెలుసు కదా మీకు అది. ఐస్ క్రీమ్ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ నుంచి తయారు చేస్తారు, ప్యూర్ మిల్క్ నుంచి తయారు చేసేటి కొన్ని బ్రాండ్సే ఉన్నాయి. దానిలో కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు, దాన్ని అవన్నీ చేస్తారు కదా. కానీ మరి అవన్నీ తింటాం కదా మనం. నేను అనేది ఏంటంటే వాటికి రిస్క్ ఉంది, ఇంకా ప్రూఫ్ లేదు, బట్ మీరు తగ్గించుకోగలిగితే చాలా మంచిది. ఆయిల్ ఏది మంచిది అంటారు డాక్టర్ గారు? చాలా మంది ఆలివ్ ఆయిల్ వాడతారండి. మేము చిన్నప్పుడు పల్లెన వాడేటోళ్ళం, ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ పల్లెల నుంచి తీసిచ్చేవాళ్ళు, డైరెక్ట్ వాడేవాళ్ళం. గానిగును ఏదో చేసి వాడుతూ ఉన్నారు. చాలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది అంటారు, కానీ నీకు వచ్చిన సన్ఫ్లవర్ ఆయిల్ కాదో నీకు తెలియదు. కల్తీలు ఎక్కువైపోయాయండి. అంటే నేను దానిలో ఏం భాగస్వామ్యం లేదు నాకు, కానీ నా ఉద్దేశం ఏంటంటే కల్తీలు ఎక్కువైపోయాయి. మీకు తెలిసి ఇంకొకటి ఏంటంటే చాలా మంది బ్రాండ్స్ ఉంటాయి చూసారా, బ్రాండ్కి ఎక్కువ డబ్బు అని చెప్పి చిన్న బ్రాండ్స్ తీసుకునే అవకాశం. ఇదేదో బిజినెస్ ప్రమోషన్ అని కాదు, కానీ కొన్నిసార్లు ఏమంటాయంటే కొన్నిసార్లే మళ్ళీ నేను చెప్పేది, మనం ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు క్వాలిటీ అనాలిసిస్ అనేది కొంచెం ప్రాపర్గా చూసుకోగలుగుతారు. సో మీరు కనుక అఫోర్డబుల్ అయితే ఎనీ గుడ్ బ్రాండ్స్ దే ఆర్ గుడ్ ఫర్ యూ. ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మన జీవన విధానం ఎలా ఉండాలి, క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, వస్తుందని ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఏముంటాయి, మనము వదిలేస్తే అది ఎక్కువగా పెద్ద క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది, వేరే స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మనం ఏం తప్పులు చేస్తున్నాం ట్రీట్మెంట్స్లో కూడా. సో చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ పాడ్కాస్ట్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం క్యాన్సర్ గురించి. జనరల్గా నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. షూర్ అండి. మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇలాంటివి కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.